హాయ్ ప్లీజ్. వేడి వేడిగా చిల్లి చికెన్ చేసుకొని తినేద్దామా? వచ్చేయండి. ముందుగా ఒక పెద్ద ఆనియన్ స్క్రీన్‌లో చూపించినట్టుగా 4 ముక్కలు కట్ చేయండి. పచ్చిమిర్చి ఇలా క్రాస్‌గా కట్ చేయండి. క్యాప్సికమ్ కట్ చేశానండి. ఆ వీడియో కొంచెం మిస్ అయింది. చికెన్ పీసెస్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ టోటల్ వీడియో కొంచెం మిస్ అయిందండి. తర్వాత పక్కన పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు ఒక కోడిగుడ్డు కొట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, మళ్ళీ కొంచెం కారం వేసి కలుపుకున్నానండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత చిన్న చిన్న పకోడీలు వేసుకుంటాం కదా, అట్లాగే వేసేసుకున్నానండి. వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నానండి. ఈలో పక్కన పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా అల్లం వెల్లుల్లి ముక్కలు ఫ్రై చేసుకున్నామండి. చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకున్నాం. తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకున్నాం. తర్వాత వచ్చిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసుకున్నాం. దాంట్లో మనం పక్కన పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసుకుని కలుపుకుందామండి. ఆ చికెన్ పీస్ కూడా డైరెక్ట్ పకోడీలాగా మంచి టేస్టీగా ఉంటుందండి. ఇదండి. ఇప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్ మిర్చి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ సాస్, టొమాటో సాస్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్లో జస్ట్ రోస్ట్ అయ్యేలా చేసుకుందామండి. టేస్ట్ తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేద్దాం. యాక్చువల్‌గా సోయా సాస్ కూడా వేసుకోవచ్చండి. సరే నచ్చిందా? ట్రై చేస్తారా? సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్.